విశాఖ గాజువాకలో గల చైతన్య మహిళా కళాశాల విద్యార్థినిలు ఇటీవలే విడుదలైన పీజీ సెట్ పరీక్షలో ఫలితాలలో అద్భుతమైన ర్యాంకులు సాధించారు. కుమారి సూర్యలలిత అమృత లైఫ్ సైన్స్లో 2వ ర్యాంకు, ఆర్ యమున కెమికల్ సైన్స్లో 4వ ర్యాంకు, ఆర్ భాగ్యశ్రీ కంప్యూటర్ సైన్స్లో 12వ ర్యాంక్ సాధించారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పిస్తూ అండగా నిలబడుతుందని తెలిపారు. కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థుల యొక్క అంకిత భావం, కృషి, అధ్యాపకుల సమర్థ దర్శకత్వం ఫలించగా ఈ విజయాన్ని అందుకున్నామని తెలిపారు. అనంతరం యాజమాన్యం, ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఓకే మ్యామ్. సాధ్యమైనంత వరకు ప్రొఫెషన్స్ కింద వెళ్ళండి. నెక్స్ట్ స్కోప్ ఉంటుంది బాగా, అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్. ఓకే. మేము చైతన్య ఉమెన్స్ కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి ఈరోజు నిన్న విడుదలైనటువంటి ఏపీ పీజీ సెట్ ఎగ్జామినేషన్స్లో మా స్టూడెంట్స్కి మంచి ర్యాంక్స్ రావడం జరిగింది. దానిలో ముఖ్యంగా లైఫ్ సైన్స్ నుంచి అమృతకి 2nd ర్యాంక్, అలాగే కెమికల్ సైన్స్ నుంచి యమునాకి 4th ర్యాంక్, కంప్యూటర్ సైన్స్ నుంచి భవ్యశ్రీకి 12th ర్యాంకు రావడం జరిగింది. ఈ ర్యాంకులు రావడం వల్ల పిల్లల్లో మంచి ఉత్సాహంగా రేపొద్దుట యూనివర్సిటీస్లో మంచి ర్యాంకులు రావడం వల్ల సీట్స్ సాధించి వాళ్ళ ఫ్యూచర్కి, భవిష్యత్తుకి మంచి పునాది పడుతుందని భావిస్తున్నాము. ఈ ర్యాంకులు రావడానికి ముఖ్యంగా మా స్టూడెంట్స్ యొక్క కృషితోటి పాటు అధ్యాపకుల యొక్క ప్రోత్సాహం కూడా చెప్పుకోదగినదే. దీంతో పాటు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ముగ్గురు స్టూడెంట్స్ కూడా మాకు మెరిట్ స్కాలర్షిప్స్ ద్వారా ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించి మా మేనేజ్మెంట్కి ఇచ్చినటువంటి మెరిట్ స్కాలర్షిప్ ద్వారా ఇక్కడ చదువుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు ఈ విద్యార్థులు ఇంత మంచి ర్యాంకులను సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు P4 అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా P4 అనగానే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ అండ్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చేటటువంటి పథకం ఉంది. దీనికి స్ఫూర్తిగా మా మేనేజ్మెంట్, మా సెక్రటరీ గారు అయినటువంటి జీవి నారాయణరావు గారి తండ్రి యొక్క పేరుతోటి రామదాస్ గారి ఆధ్వర్యంలో రామదాస్ ఫౌండేషన్ ద్వారా 30 మంది విద్యార్థులకు మెరిట్, అలాగే క్రీడల్లో కానీ వివిధ రంగాల్లో కానీ ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు 30 మందికి ఉచితంగా 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక 30 మందికి ఉచితంగా ఈ సంవత్సరము 3 సంవత్సరాలు డిగ్రీలోను, అలాగే 2 సంవత్సరాలు పీజీలోను ఉచిత విద్యను అందించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మా మేనేజ్మెంట్, అలాగే వాళ్ళ కృషికి తగినట్టుగా విద్యార్థులు సాధించినటువంటి ఈ ర్యాంకులకి, అత్యుత్తమ ర్యాంకులకి అభినందనీయము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నా పేరు ఎంఎస్ఎస్ఎల్ అమృత. నేను ఏపీ పీజీ సెట్ 2026 లైఫ్ సైన్స్ పేపర్లో 2nd ర్యాంక్ సాధించాను. మా నాన్నగారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు, మా అమ్మ హౌస్ వైఫ్. నేను ఇంటర్ 985 మార్క్స్తో బైపీసీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత నేను అధ్యాపక వృత్తిలో స్థిరపడాలి, అలానే బేసిక్ సైన్సెస్ అంటే జువాలజీలో స్థిరపడాలి అని అనుకున్నాను. సో గ్రాడ్యుయేషన్ ఏదైతే కాలేజెస్ నాకు కరికులం నచ్చి, అలానే నాకు ఫీజు స్కాలర్షిప్ అది కూడా కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి బేసిక్ సైన్సెస్ చదవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్. సో నేను ఏపీ పీజీ సెట్లో సాధించిన ర్యాంక్కి మా అమ్మ నాన్నల ప్రోత్సాహం, అలాగే
మా కాలేజ్లో అధ్యాపకులు కూడా నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు. నేను కాలేజ్లో ఎగ్జామ్సే కాకుండా బయట కూడా వివిధ పోటీల్లో పాల్గొన్నాను. ఎలక్యూషన్‌లో, అలానే డ్రాయింగ్ కాంపిటీషన్‌లో కూడా పాల్గొన్నాను. అదంతా కూడా అధ్యాపకుల ప్రోత్సాహంతోనే జరిగింది. Hi, Yanna. My father name is Srinivas Rao and he works in a pharmaceutical company and my mother is a homemaker. I have completed my intermediate with 975 marks and after that I chosen my career with the drug development. So I chosen this college to be principal of this junior college. So where I got 100% fee concession. So in this throughout the journey of my rank of getting rank 4 in the APPGs at 2026. So I am so thankful to the staff, management, institution and my parents who have rendered the constant support in my journey. Thank you so much. నమస్తే, నా పేరు భాగ్యశ్రీ. నేను ఏపీ పీజీ సెట్ 2026 కంప్యూటర్ సైన్స్ పేపర్లో 12th ర్యాంక్ సాధించాను. నేను ఈ ర్యాంక్ సాధించడానికి మా చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ విమెన్ తాలూకా ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ మెంబర్స్ నన్ను ఎంతో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈరోజు ఈ 12th ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. మా నాన్నగారు హోంగార్డ్గా పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో, మా అమ్మగారు హౌస్ వైఫ్. అదేవిధంగా నేను ఇంటర్మీడియట్లో సాధించిన 950 మార్క్స్కి నాకు డిగ్రీ కాలేజ్ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ విమెన్లో నాకు మెరిట్ స్కాలర్షిప్తో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి నాకు ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి, అలాగే బెస్ట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేవి నా కాలేజ్ వాళ్ళు కల్పించారు. అవి నేను ఎంతో బాగా ఉపయోగించుకున్నాను. అదేవిధంగా అకాడమిక్స్తో పాటు సిఆర్టీ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది మా కాలేజ్ మేనేజ్మెంట్. ఆ సిఆర్టీ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని ఖచ్చితంగా జాబ్స్ అనేవి క్రాక్ చేయగలమనే కాన్ఫిడెన్స్ మాలో బిల్డ్ అయింది. అట్ ద సేమ్ టైం మాకు కాలేజ్లో కండక్ట్ చేసే కాంపిటీషన్స్లో ఎవ్రీ స్టూడెంట్ పార్టిసిపేట్ చేయాలనేది మా యొక్క టీచర్స్ అనేది ఎంకరేజ్ చేయడం వల్ల ప్రతి స్టూడెంట్లో కూడా లీడర్షిప్ స్కిల్స్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వడానికి మేజర్ అడ్వాంటేజ్ అయింది. కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ 12th ర్యాంక్ అనేది సాధించడం. దీనికి తోడ్పడిన మా పేరెంట్స్ అండ్ ఆల్సో ద కాలేజ్ మేనేజ్మెంట్కి నేను ఎప్పుడూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.